So fish is something which has the meat of fish concentrates. Sir మొన్న 2-3 సార్లు చెప్పారు, mercury and lead concentration is very high in fish, and this is one of the major reasons for mental retardation in children. So when we say all this, people say vegetables, fruits lo kuda chemicals unnai kada ani. So that solution I've already given you. There is a technique where you can reduce the chemicals from vegetables and fruits, but in the animal fat lo unde toxins concentrate అయిపోయింటాయి, దాన్ని ఫిక్స్ అయిపోయింటాయి. యూ కెనాట్ రిమూవ్ యూజింగ్ సో సమ్మన్ గోయింగ్ టు వర్క్. ఇంకా ఇక్కడ లాస్ట్ టైం వచ్చిన అబ్బాయి నేను కోడి తీసుకొచ్చి దానికి సిరిధాన్యాలు ఇచ్చి పెంచి దాని తర్వాత కోసుకొని తింటాను అని ఈస్ కమింగ్ అప్ విత్ సచ్ సొల్యూషన్స్. సో ఈవెన్ ఫిష్ is not safe for one reason, because they concentrate mercury and lead. Another reason, the farm fish ఇప్పుడు ప్రస్తుతం పెంచుతుండే దాంట్లో what is the feed which is used for farm fish? మొక్కజొన్నలు కోడికి తినిపిస్తారు. కోడి నుంచి వచ్చే వేస్ట్ ఏది ఆల్ ద పిక్కలు వస్తాయి, దాని అంతా కలెక్ట్ చేసి ఇట్ ఇస్ పుట్ ఇన్ టు ద ఫిష్ ఫార్మ్స్, ఇన్ టు ద లేక్స్. సో పిక్కలో కోడిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దాంట్లో నుంచి కొంచెం బయటకు వస్తుంటాయి, అది వెళ్ళి ఫిష్లోకి ఎస్ ఇట్స్ మోర్ ఆఫ్ బయో కాన్సన్ట్రేషన్ హ్యాపన్స్, ఈచ్ లెవెల్ ఇట్ ఇంక్రీజెస్. సో ఫిషింగ్ చేసేది ఎంత కష్టం, ఒక రాడ్ వేసి అర్ధగంట కూర్చొని ఆ బెయిట్ వేసి పట్టుకుంటే ఎప్పుడో ఒక్కరికి ఇద్దరికి ఫిష్ దొరికేది. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది ఫిష్ ఫార్మ్లో, అంటే ఫిషింగ్ చేసే అవసరం లేదు, ఊరికే అలా వెళ్ళి ఎత్తుకొని రావచ్చు. అర్జునుడికి టెస్ట్ ఏం పెట్టారు, నువ్వు గ్రేటెస్ట్ ఆర్చర్ అంటే ప్రూవ్ చేసుకోవాలంటే ఫిష్ కంటికి కొడితే నువ్వు గ్రేట్ అని చెప్పారు. ఎందుకంటే ఫిష్ వుడ్ మూవ్ సో మచ్, ఇట్ వుడ్ బి సో అజైల్, సో దాన్ని కొట్టేది అంత కష్టం అని. కానీ ఇప్పుడు ఫిష్ అలా ఊరికే తెలాడుతుంటుంది, అంత లేజీగా ఉంటుంది, ఊరికే వెళ్ళి అట్ట ఎత్తుకోరావచ్చు. ఎందుకంటే దానికి తినిపిస్తుండేది ఇదే స్టిరాయిడ్ వాడుతుంటే అది బాగా తొందరగా పెరుగుతుంది, పెద్దగా తింటుంటుంది. కానీ ఇట్ ఈస్ సో లేజీ అండ్ సో ఇన్యాక్టివ్. సో వీ కెనాట్ సే ఈవెన్ ద ఫిష్ ఫ్రమ్ ద ఓషన్ ఆర్ ఫిష్ ఫ్రమ్ ద ఫార్మ్ ఇస్ సేఫ్. అండ్ ఎస్పెషలీ ఫార్మ్ ఫిష్కి, ఫార్మ్ ప్రాన్స్కి కెమికల్ ప్రోటోకాల్స్ చూస్తే భయపడతారు. భూమికి ఎంత ఎరువులు వేసి టాక్సిన్స్ వేస్తున్నామో దాని డబుల్ లిక్విడ్ ఫామ్లో, ఈ ఫామ్లో, ఆ ఫామ్లో ప్రోటోకాల్గా వేసి ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ రిజెక్టెడ్ ఇండియన్ ప్రాన్స్, ఇండియన్ ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎవరు ఒప్పుకోవట్లేదు, మీ దాంట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి వాడమని. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడే అమ్ముతున్నారు. ముందు అంతా ఎక్స్పోర్ట్ అవుతున్నది, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఎక్కువైంది. సో పొద్దున నేను మిస్ అవుతుంది అనుకుంది, ఇట్ వాజ్ అబౌట్ ద హిస్టరీ మిలెట్స్ గురించి. సో పురాణాల్లో యానెక్డోట్స్ విచ్ ఆర్ దేర్ అబౌట్ సిరిధాన్యాలు. చాలామంది అంటారు మీరేమో ముందు నుంచి ఉంది అంటున్నారు, ఎక్కడ చూపించండి అని అడుగుతారు. సో ముందు నుంచి ఉండే దాంట్లో ఇది డయాబెటీస్కి మంచిది, ఇది కిడ్నీ ప్రాబ్లంకి మంచిది, ఇది బీపీకి మంచిది, క్యాన్సర్కి మంచిది అనేది నేను చూపించలేను. ఎందుకంటే అప్పుడు ఆయుర్వేదం రాసిన కాలంలో క్యాన్సర్ అనేది ఎప్పుడో ఎవరికో ఎక్కడో కనిపించే రోగం, దాని గురించి రాయలేదు. షుగర్ అనే రోగం గురించి రాయలేదు, కొలెస్ట్రాల్ గురించి వాళ్ళు రాయలేదు. సో వాళ్ళు ఎందుకు రాయలేదు, ఆర్కలు మంచిది అంటున్నారు, ఆయుర్వేదంలో చూపించండి అంటే నేను చూపించలేను. ఎందుకంటే ఇప్పుడు మాకు ఉండే రోగాలు అప్పుడు ఉండే రోగాలు వేరే. బట్ ఖచ్చితంగా ఇవి వాడుతూ నిన్నారు అనే దానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన శిల్పాలలో, సో బిఫోర్ అ మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యూస్ టు బి స్కల్ప్చర్స్. సో టెంపుల్స్కి వెళ్తే మీరు అన్ని చోట్ల స్కల్ప్చర్స్ చూడొచ్చు. సో ఐ విల్ షేర్ ఇట్ ఆన్ ద గ్రూప్. బేలూరు హళేబీడ్ అని కర్ణాటకలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఆఫ్ హొయసలాస్ వేర్ ద స్కల్ప్చర్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్. నార్త్లో ఖజురాహో ఎలాగో సౌత్లో ఈ టెంపుల్స్ ఉన్నాయి. ఇంట్రికేట్ డిజైన్స్లో బాగా స్కల్ప్చర్స్ చేశారు.
వేరే విషయం, బ్రిటిష్ వచ్చి ఎత్తుకుపోయారు, ముఘల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు, ఆల్ దట్ ఈస్ సెకండరీ. ఇంకా ఉన్నాయి మనకు చూసేదానికి, అక్కడ వెళ్తే దొరుకుతాయి. దాంట్లో కూడా whenever you see the sculptures where food is referred to, all the grains which you see are round in shape. Nowhere do you find grains which are elliptical in shape. Rice and wheat, elliptical. Round, all our millets are round in shape. So that itself shows that అప్పుడు ప్రచలితమైన ఆహార ధాన్యాలు ఏంటంటే it was one or the other form of millets which are round in shape. ఇంకా if you go excavations లో, when you see mummies లో కూడా, when you see in the teeth, you have buckwheat అనేది, which is not wheat. పేర్లో buckwheat అని ఉంది, it's another type of grain, completely different grain. And millets you find in the మమ్మీస్లో, జాస్లో మీరు చూసినప్పుడు కూడా అవి దొరుకుతాయి. We already saw Italian millet, American millet, African millet, Japanese millet, పేర్లోనే ఉంది. So it's not just in India, all over the world millets were used as food. In the Bible, we say that Christ, when he was traveling with his followers to spread the word of Christianity, ఏం తింటున్నారు అని రాసిండేది, the grains which grew just by the mist నుంచి, మంజుని పీల్చుకొని పెరిగేలాంటి ధాన్యాలు, 60 రోజుల్లో వచ్చే ధాన్యాలని తిని దాంతో బతుకుతున్నారు. దే యూస్ టు వాక్ ఫర్ అవర్స్, ఒక్క పూట తిని అవర్స్ నడిచి దే యూస్ టు స్ప్రెడ్ ద మెసేజ్ అని. సో బియ్యం గోధుమలు 60 రోజుల్లో వస్తుందా? రాదు. ఏమొస్తుంది? అండుకొరలు వచ్చేది ఇన్ 60 days. సో దాని నుంచి పారిజ్ అంటే గంజి చేసుకొని తింటున్నారు. అన్లీవెండ్ బ్రెడ్ అంటే ఫర్మెంట్ చేయకుండా చేసే బ్రెడ్, వెరీ సిమిలర్ టు అవర్ రొట్టెలు, తట్టి చేసే రొట్టెల్లాగా చేసుకొని వాడుతున్నారు. ఇంకా పురాణాల్లో వెన్ యూ సీ వరాహస్వామి, భూదేవిని కాపాడుకొని తీసుకొస్తాడు. భూదేవిని రాక్షసుడు కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతే అప్పుడు అందరూ కాపాడని విష్ణు దగ్గర వెళ్తే వరాహస్వామి అవతారంలో వెళ్ళి భూదేవిని మళ్ళీ కొట్లాడి రాక్షసుని చంపి భూదేవిని తీసుకొస్తారు. అప్పుడు ప్రజలందరూ, దేవతలందరూ నిన్ను ఎలా మేము, హౌ డు వి థ్యాంక్ యూ ఫర్ దిస్, వాట్ డు వి డూ ఇన్ రిటర్న్ అంటే, నాకు ప్రియాంగు నుంచి పాయసం చేసి పెట్టండి అని చెప్తారు. ప్రియాంగు అంటే కొర్రలు, లోకల్ నేమ్ ఫర్ కొర్రలు ఇస్ ప్రియాంగు. సో కొర్రల పాయసం చేసి పెట్టమని అడుగుతారు. ఇంకా శ్రీనివాసుడు, బకులాదేవి శ్రీనివాసుడికి తలపైన దెబ్బ తగిలినప్పుడు she takes care of him. So బకులాదేవి is nothing but యశోదాస్ నెక్స్ట్ లైఫ్ అంట. యశోద కృష్ణుడికి ఎలా తల్లి బిడ్డ ప్రేమ అంటే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ విచ్ ఆల్ ఆఫ్ us రిమెంబర్. సో నా రుణం తీరలేదు, నేను ఇంకా చూసుకోవాల్సింది అని కృష్ణుడికి చెప్పినప్పుడు, పర్వాలేదులే అమ్మ, మళ్ళా నెక్స్ట్ జన్మలోనూ నువ్వు నన్ను చూసుకునేలాగా అవుతావని చెప్తాడు. సో దో హీ వాజ్ నాట్ బోర్న్ టు బకులాదేవి, ఆ సమయంలో దెబ్బ తగిలినప్పుడు హీ గోస్ టు బకులాదేవి అండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. సో తొందరగా బాగా అయ్యేదానికి ఏం చేస్తుందంటే సాములతో రోజు అన్నం చేసి పెడుతుంది శ్రీనివాసుడికి. అందుకే ఇప్పుడు కూడా సార్ నిన్న కూడా ఇంట్రొడక్షన్లో చెప్పారు, శ్రీనివాసుడికి నైవేద్యం ఇప్పటికీ సాములతోనే చేసి పెడతారు. ప్రసాదం అలా పెడతారు అక్కడ, నైవేద్యం తినేది మాత్రము చక్కెరతో చేసిన లడ్డూలు తింటుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ త్రూ అవుట్ విచ్ వీ నీడ్ టు గెట్ అవుట్. అన్నము అని రాస్తారు ముందు కాలంలో. సో అన్నం అని చదివిన వెంటనే వరి అన్నం అనే మేము అనుకుంటాం, బట్ ఇవన్నీ అన్నం లాగే వాడుతుండేది. సో అన్నం డస్ నాట్ మీన్ నెసెసర్లీ వరి అన్నం, సిరిధాన్యాల అన్నం కూడా అన్నం అనే రెఫరెన్స్ ఉంటుంది. Direct references also, there are many. I have just given a few examples including Bible and our own literature which has been there. చరక సంహితలో రాస్తారు, అన్ని దాంట్లోనూ దొరుకుతున్నాయి. బట్ మేము దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని మేము కావాల్సింది మాత్రం చూసుకుంటుంటాం. బయట దేశాలది ఏమి తినము అని చాలామంది అంటారు, ఎస్పెషలీ ద ఆయుర్వేదంలో బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ. బట్ కాఫీ మాత్రం తాగుతూనే ఉంటారు. కాఫీ అన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది. రీసెంట్గా ఇట్ కేమ్ విత్ ద బ్రిటిష్, దానికి ముందు లేదు. కానీ రోజు పొద్దున
ఉపవాసం చేస్తుంటారు, కాఫీలు మాత్రం తాగుతూనే ఉంటారు. ఐ డోంట్ నో హౌ దట్ మేక్స్ సెన్స్. కెఫీన్ ఉంటుంది గ్రీన్ టీలో అయినా. ఇట్ ఈస్ బెటర్ దెన్ డ్రింకింగ్ రెగ్యులర్ మిల్క్ టీ ఆర్ కాఫీ, బట్ కెఫీన్ యాజ్ సచ్ ఇస్ నాట్ గుడ్. కెఫీన్ ఇస్ దట్ విచ్ స్టిమ్యులేట్స్ యువర్ నర్వ్స్. ఫస్ట్ మీకు వాట్ డస్ కెఫీన్ డూ? ఫస్ట్ నర్వ్స్ని ఇట్ స్టిమ్యులేట్స్. సో అందుకే అందరికీ ఫ్రెష్ అనిపిస్తుంది ఇమీడియట్గా. బట్ సెకండరీ యాక్షన్, ఇట్ మేక్స్ యువర్ నర్వ్స్ వీక్. So on a prolonged usage, either coffee or tea also has equal amount of, or actually more caffeine. So green tea lono caffeine untundi, which is going to cause nerve damage. Nidananga it makes your nerves weak. So ఏది everyday usage is not good. So కషాయాలు కూడా ఒక్కటి ఇష్టమైనని రోజు తాగేకాదు, దాంట్లోనూ రొటేషన్ ఉండాలి. మారుస్తూ ఎప్పుడో ఒకసారి గ్రీన్ టీ తాగితే ఏం కాదు, రోజు అదే తీసుకుంటుంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది ఏం చేస్తారు, ఇది కూడా ఫుల్ చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి సిరిధాన్యాలు తినేది, మళ్ళీ రైస్ తినేది, గోధుమలు తినేది, పాలు తాగేది, కాఫీ తాగేది చేస్తున్నారు, మందులు వదిలిపెట్టేస్తారు. ఇది సరిగ్గా చేయరు, అది సరిగ్గా చేయరు, దే విల్ ఎండ్ అప్ ఇన్ మోర్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ దే బ్లేమ్ ఇట్, నేను మిల్లెట్స్ తింటూనే ఉన్నాను, అయినా నాకు ప్రాబ్లం ఎక్కువైందని. వన్స్ యు ఆర్ షూర్ యు ఆర్ డూయింగ్ దిస్ పక్కా 100% నేను చేస్తున్నాను 3 months అన్న తర్వాత యూ కెన్ దెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ రెడ్యూసింగ్ యువర్ మెడికేషన్స్ స్లోలీ. ఇది సరిగా చేయకుండా మందులు వదిలేస్తానంటే యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ ట్రబుల్స్. మన దేశం ఎంత డైవర్సిటీ ఉందంటే ప్రపంచంలో అన్ని చోట్ల దొరికేవి మనకు 5 దొరుకుతున్నాయి. అండ్ డు నాట్ థింక్ దట్ దెర్ ఆర్ ఓన్లీ 5 సిరిధాన్యాలు, ఇంకా చాలా ఉండొచ్చు ఆ లొకేషన్కి పెరిగేలాంటివి. మాకు దొరికినవి ఈ 5. మేము టెస్ట్ చేసి దాని న్యూట్రియంట్ వాల్యూ కనుక్కొని దాన్ని పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళందరూ రిజల్ట్స్ చెప్పి దాన్ని వెరిఫై చేసుకొని దీనికి ఇది మంచిది అని తెలిసిండేది ఈ 5. దేర్ మే బీ మెనీ మోర్ విచ్ నీడ్ టు బీ బ్రాట్ అవుట్, విచ్ నీడ్ టు బీ రివైవ్డ్, విచ్ నీడ్ టు బీ రిసర్చ్డ్ అపాన్. ఇంకా చాలా ఉండొచ్చు. వీ ఫౌండ్ 1 more grain, but we were not able to cultivate it enough to test and work with. కొంచెం ఇంత దొరికింది మాకు. సో there are many more millets in the world which need to be worked on. సో చాక్లెట్ పౌడర్ వేసి, వెనిలా ఎసెన్స్ వేసి, చక్కెర వేసి సిరిధాన్యాలతో వండితే ఏం లాభం లేదు. సో ఏది మంచిది ఏది కాదు, నేను ఈ రెసిపీలో ఏది తీసేసి ఏది వేసుకొని ఏది చేయొచ్చని యూ షుడ్ బి వైజ్ ఇనఫ్ టు నో దట్. దట్స్ ద హోల్ పర్పస్. ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేసేస్తారు, సగం చేస్తారు, తెలియకుండా ఇది అది చేస్తారు. సో ఇప్పుడు మీకు మొత్తం నాలెడ్జ్ ఉంది, సో యు ఆర్ ఎంపవర్డ్ టు యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే ఆర్ లెఫ్ట్ టు కంటిన్యూ టు డూ ద రాంగ్ థింగ్స్. నౌ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ వాట్ టు